హాయ్ హలో అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై వ్లాగ్. సో గైస్, ఈరోజు బ్లాగ్లో మీకు నేను ఎక్కడ ఉంటున్నాను, మేము ఉండే ఇల్లు ఇవన్నీ మీకు అయితే చూపెట్టడం జరుగుతుంది. సో చూడండి. సో మా అంతే మేము ఉండే ఇల్లు ఇదంతా మీకు చూపెడుతున్నాను చూడండి. సో మేము ఉండే ఇల్లే మంచి ఇది మా ఇల్లు. సో ఈ ఇల్లే మంచి మాకు కంపెనీ ఇచ్చిన ఇల్లు. సో మేము ఇప్పుడు కంపెనీ ఇంట్లో ఉంటున్నాము. అంటే ఇప్పుడంటే కాదు, నేను చిన్నప్పటి నుంచి నాకు తెలిసి నా చిన్నప్పటి నుంచి నేనైతే ఇక్కడే ఉంటున్నాను. సో ఈ కంపెనీ ఇంట్లో మాకు 2 బెడ్రూమ్స్, ఒక దేవుడి గది, ఇంకొక కిచెన్, ఇంకొక లెట్రిన్ బాత్రూమ్ ఇచ్చారు. సో కంపెనీ ఇల్లే కానీ చాలా పెద్ద ఇల్లు అయితే మా కోసం కట్టించారు గాయస్. ఎందుకంటే మేము లాండ్రీ యాక్చువల్లీ మా నాన్నగారు బట్టలు ఉతకడం మళ్ళీ ఐరన్ చేయడం ఇవన్నీ చేస్తారు కంపెనీ బట్టలు. సో చూడండి, ఇది ఫస్ట్ రూమ్. ఇది అంత ఇక్కడే మేము నైట్ పడుకోవడం అంతా ఇక్కడే. సో మళ్ళా ఇదే మంచి దేవుడి గది. ఇది దేవుడి గది. దేవుడి గది కూడా మాది చాలా పెద్దది. సో ఇది దేవుడి గది. మళ్ళా ఇది కిచెన్. సో కిచెన్ కూడా చాలా పెద్దది కానీ, సో కిచెన్ అయితే మాది నీట్ అండ్ క్లీన్గా అయితే లేదు. ఈరోజు నీట్ అండ్ క్లీన్గా ఉండదు కూడా. సో ఇంకా ఈ రూమ్ ఉంది కదా, ఈ రూము. సో ఈ రూమ్ అయితే నేను మీకు చూపెట్టకూడదు, ఎందుకంటే ఇది లెట్రిన్ బాత్రూమ్. సో ఇదే మంచి మా బట్టలన్నీ స్టోర్ చేసే రూమ్. ఇది యాక్చువల్లీ స్టోర్ రూమ్ అనొచ్చు, బట్టల స్టోర్ రూమ్. ఇక్కడ కంపెనీ బట్టలు మళ్ళీ మా బట్టలన్నీ ఇక్కడే ఉంటాయి. సో చూశారు కదా, ఎన్ని బట్టలు అంటే ఎన్ని బట్టలు ఉన్నాయి. సో ఇక్కడ మా నాన్న డైలీ ఐరన్ చేసేది కూడా ఇక్కడే ఐరన్ చేస్తారు. సో మళ్ళా ఈ ఇంటికి బ్యాక్ సైడ్, అంటే ఇంటి బ్యాక్ సైడ్ కదా, ఇంటి సైడ్లో ఇక్కడ బట్టలు ఉతకడానికి ఇవన్నీ కూడా ఇక్కడే చేశారు. చూడండి, బట్టలు ఉతకడం ఇవంతా ఇవే. సో ఇంకా వాషింగ్ మిషన్ కూడా ఇచ్చారు, కంపెనీ ఇచ్చింది. సో వాషింగ్ మిషన్ ఏమంచి లెట్రిన్లో ఉంది. సో బట్టలు ఉతకడం ప్లేసు. సో ఇంటి చుట్టూ అయితే ఎక్కువ అడవి గాయస్, ఎందుకంటే కంపెనీ ఇచ్చింది కదా మాకు ఈ ఇల్లు. సో ఇక్కడ మేమే ఉంటున్నాం, ఇంకెవ్వరు ఉండట్లేదు. ఇంకా ఆ పక్క కాలనీ ఉంది. కాలనీ అయితే అక్కడ ఆఫీసర్స్ వీళ్ళందరూ ఉంటారు. సో ఏమన్నానంటే ఇది నేనుండే ప్లేస్. సో చూశారు కదా. సో నేనుండే ఇంటి ముందు అయితే ఒక పెద్ద ప్లే గ్రౌండ్ ఉంది కంపెనీది. సో ఆ ప్లే గ్రౌండ్ కూడా మీకు చూపెడతాను రండి. సో మేముండే ఇంటి ముందు అయితే ఇది చాలా పెద్ద ప్లే గ్రౌండ్. సో చూశారు కదా. ఇంకా ఇంటి ముందే బట్టలు గట్టి ఎండబెట్టినడికి ప్లేస్ ఇది. ఇక్కడ బట్టలన్నీ ఎండబెడతాం, కంపెనీ బట్టలు. సో చూశారు కదా, ఇది మేముండే ప్లేస్ ఇదంతా. సో గైస్ చూశారు కదా, నేనుండే ప్లేస్, నేనుండే ఇల్లు. సో ఇప్పుడు ఏంటన్నానంటే ఇదేమొచ్చి కంపెనీ ఇచ్చిన ఇల్లు. ఓకే, ఇంకా ఇప్పటికొచ్చి కూడా మేము సొంత ఇల్లు అనేది ఇప్పటికొచ్చి మేము కట్టుకోలేదు. సో ఇంట్లోనే ఉంటున్నాను, చిన్నప్పటి నుంచి ఇంట్లోనే ఉంటున్నాము. సో యాక్చువల్లీ మా అమ్మగారు కూడా లేరు, 2 సంవత్సరాలు అవుతుంది మా అమ్మగారు కూడా చనిపోయి. సో మా ఇంట్లో మేము 4 ఉంటాం. మా తమ్ముడు, నేను, మా చెల్లి, మా నాన్న. సో మేము 4 ఇప్పుడు ఉంటున్నాము. సో ఇల్లు కొంచెం నీట్ అండ్ క్లీన్గా లేకపోవడం కారణం ఏంటంటే ఇంటికాడ ఒక ఆడపిల్ల ఉండాలి కదా. సో అది ఆడపిల్ల అంతా ఇప్పుడు మా చెల్లి చాలా చిన్నదయ్యే. సో అమ్మ అంతా ఒక అమ్మ ఉంటే అది ఒక వేరే, అమ్మ లేకపోతే అది ఒక వేరే కదా గాయస్. సో అమ్మ లేకపోతే అది ఎంత కష్టంగా ఉంటుందో మాకైతే తెలుస్తుంది. సో చాలా అంటే చాలా కష్టంగా ఉంటుంది. సో గైస్ చూశారు కదా, సో ఇలా ఉంది సో లైఫ్. సో ఏంటంటానంటే ఇప్పటికైతే నా లైఫ్ అయితే చాలా అంటే చాలా కష్టంగా నడుస్తుంది. సో ఏం చేయాలి ఏంటో నాకైతే అస్సలు అర్థం అవ్వట్లేదు. డైలీ టెన్షన్లోనే ఉంటున్నాను. ఎందుకంటే కారణం ఇంకోటి ఏంటంటే, ఇప్పుడు ఎవరికొకటి ఇప్పుడు చదివిన తర్వాత ఆ సర్టిఫికేట్ ఏదో ఉంటే ఏదో చిన్న జాబ్ అయినా దొరుకుతుంది కదా. సో నాకు ఆ సర్టిఫికేట్స్ కూడా లేవు. ఎందుకంటే సో నేను 10th తర్వాత డిప్లొమా చదివాను. సో
సో డిప్లొమా చదివాను కదా. సో డిప్లొమా యాక్చువల్లీ డిప్లొమా 3 సంవత్సరాలు. సో అంటే 6 సెమిస్టర్లు. 6 సెమిస్టర్లు అయితే నేను 3 సెమిస్టర్లే క్లియర్ చేశా. సో 3 సెమిస్టర్లు క్లియర్ చేసిన తర్వాత మా అమ్మగారు అయితే అంత పేషెంట్ అవ్వడం అయింది. సో మా అమ్మగారు యాక్చువల్లీ కిడ్నీ ప్రాబ్లం ఉండేది. సో కిడ్నీ ప్రాబ్లం వల్ల ఒక సంవత్సరంన్నర అయితే తిరిగాము హాస్పిటల్, హాస్పిటల్ లాంటివన్నీ తిరిగాము. సో చాలా డబ్బులు అయితే ఖర్చు అయ్యాయి. సో మా నాన్నకి యాక్చువల్లీ కంపెనీలో 12,000 అయితే ఇస్తారు, 12,000 అయితే ఇస్తారు. సో ఈ 12,000లోనే మేము నలుగురం అయితే ఇప్పుడు బతుకుతున్నాము. సో ఇప్పుడు మా బెండ్ ఉంది కదా, మా స్కూటీ, ఆ స్కూటీ కూడా ఫైనాన్స్లోన. అంతే మంత్లీ మేము ఆ స్కూటీకి 5,000 కట్టాలి. మళ్ళీ ఇంటికాడ రేషన్ ఇవంతా ఇంటికాడ ఖర్చులే. సో డబ్బులు కూడా ఏదో ఉంచడం అది కూడా మాకు చాలా కష్టం అవుతుంది. సో ఉంచడం కష్టం అవుతుంది. ఇంక ఇంటికాడ ఒక ఆడపిల్ల ఉంది కదా, సో ఆ ఆడపిల్ల కోసం దాయాలి కదా డబ్బు ఏదైనా. సో అది కూడా చాలా కష్టం అవుతుంది. సో మా నాన్నగారు ఒక్కరే కష్టపడుతున్నారు ఇంటికాడ. సో ఇప్పటికైతే నేనైతే నేను బయటన అంటే ఇప్పుడు సర్టిఫికేట్ లేకుండా ఎక్కడ జాబ్ ఇప్పుడు సర్టిఫికేట్లు ఉండి కూడా జాబులు దొరకట్లేదు. అటువంటి నాకు సర్టిఫికేట్స్ ఏం లేవు, నాకేం జాబులు దొరుకుతాయి. సో ఇంటికాడ అదే చాలా అంటే చాలా కష్టంగా అయితే నడుస్తుంది ఇల్లు. సో మా నాన్నగారు ఒక్కడే కష్టపడుతున్నారు, అదే కొద్దిగా బాధగా ఉంది. సో నేను ఇక్కడ ఏంటంటే వైరింగ్స్ గట్రా వెళ్తున్నాను. సో వైరింగ్స్ వెళ్ళినా ఆ వైరింగ్స్ ఎప్పుడో దొరికినప్పుడు దొరుకుతాయి అంతే. సో వైరింగ్స్ వెళ్తున్నాను. సో నేనైతే నాకైతే ఇప్పుడు మళ్ళీ చదువుకోవాలని ఇప్పుడు డబ్బులు కావాలి. ఆ డబ్బులు కూడా ఇప్పుడు మీ నాన్నకి అడగలేను. సో ఏమంటున్నానంటే అందుకే ఇప్పుడు నేను యూట్యూబ్ అనేది స్టార్ట్ చేశాను. సో ప్లీజ్ అందరు నాకు సపోర్ట్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇంకోటి ఏంటంటున్నానంటే ఈరోజు నేను యాక్చువల్లీ ఇంకా పెద్ద వీడియో తీస్తానని మా రాయగడి అయితే వెళ్ళా. సో రాయగడి వెళ్ళానా. సో నాతో పాటు నా ఫ్రెండ్ ఒకడు వచ్చాడు. సో వాడిది పెద్ద ఫోనే. సో ఆ ఫోన్లో 4K కెమెరాతో తీసాము. సో వీడియోస్ ఒక V2 మాల్ అనేది, షాపింగ్ మాల్ అనేది చాలా పెద్దది అయితే ఓపెనింగ్ చేశారు మొన్న, ఒక 3 days అవుద్ది. సో ఆ మాల్ వీడియోస్ అంతా మొత్తం అది ఒక వ్లాగ్ చేశా. సో అది కూడా ఈ వీడియోలో పోస్ట్ చేస్తాను అనుకోండి. సో ఆడి ఫోన్లో వీడియోస్ తీసిన తర్వాత నా ఫోన్కి నియర్ బై షేర్లోన అంతే షేర్ చేసిన తర్వాత నా ఫోన్లో ఏంటంటే ప్రాబ్లం వచ్చింది, ఆడియో వస్తుంది, వీడియో రావట్లేదు. సో అలాగే అయిపోయింది. సో గైస్ అయితే ఇప్పుడు నేనేమంటున్నానంటే నేను ఇప్పుడు ఈ యూట్యూబ్ అంటే ఈ సోషల్ మీడియా లైన్కి రావడం కారణం ఏంటంటే ఇప్పుడు నాకు ఆప్షన్ ఏం లేదు. అంతే ఇప్పుడు నాకు ఒక డిప్లొమా క్లియర్ చేసిన అది లేదు. సో ఒక స్టడీ లేదు. సో ఏమీ లేదు. సో ఈ పక్క ఇలా ఎలక్ట్రికల్ వర్క్ చేసుకుంటూ ఈ పక్క ఒక యూట్యూబ్ అయితే స్టార్ట్ చేశాను. సో నేను ట్రై చేస్తాను గైస్, నేనైతే చాలా అంటే చాలా ట్రై చేస్తాను. సో ఓన్లీ వ్లాగ్సే కాదు ఇంకా చాలా ఉంటాయి, అవి మెల్లిమెల్లిగా నేను చేస్తా. సో ఇప్పటికైతే బడ్జెట్ ఏం లేదు నాకు, అంటే చేయడం ఏటెట్ చేయాలి అవన్నీ ఆలోచించి అన్ని చేశాను. సో ఏదైనా ఇప్పుడు చేయాలంటే బడ్జెట్ ఉండాలి. సో ఆ బడ్జెట్ కోసమని ట్రై చేస్తున్నాను. బడ్జెట్ అయితే అవి కూడా చేస్తా. సో ఏంటంటున్నానంటే సో ఇలాగ ఉంది లైఫ్. సో ఇంకోటి ఏంటన్నాను, మీలో ఎవ్వరు కూడా స్టడీ అంటే నాకు స్టడీ నచ్చట్లేదు అది ఇది అనకండి. స్టడీ లేకపోతే ఎవరి రేపు లోకంలో మనకి అంతే విలువ లేదు. ఇంకా తర్వాత మనకే తెలుస్తుంది, అరే నేను ఎందుకు చదువుకోలేదని. ఎందుకంటే అంత స్ట్రెస్ ఉంటుంది, చాలా అంటే చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి. అందుకే ప్రతి ఒక్కరు చదువుకొని సర్టిఫికెట్స్ కట్టి సంపాదించండి, ఓకేనా. సో ప్రతి ఒక్కరు బాగా చదువుకోండి. సో ఇంకేమంటున్నానంటే ఇలా నడుస్తుంది ఇంకేంటి నా లైఫ్. సో తమ్ముడు ఉన్నాడు, తమ్ముడిది ఇప్పుడు ఐటీ అయింది. సో ఆడికి ఏదో ఒకటి జాబ్ ఏదో ఒకటి చేయించి సో ఇంటికాడ ఇప్పుడు నేనంటే మరి చదువుకోవడం అవ్వట్లేదు. సో నాది ఇప్పుడు ఎలక్ట్రికల్ వర్క్, ఇంకా యూట్యూబ్ స్టార్ట్ చేశాను. సో యూట్యూబ్ అయితే రన్ చేస్తాను. సో చూస్తా అయితే అయింది లేదు
అయితే అయింది, లేకపోతే లేదు. ఏదో ఒకటి చేయాలి. చేయకుండా అయిపోవాలంటే ఏది అవ్వదు మనకి. ట్రై చేయాలి. ట్రై చేస్తున్నాను. ట్రై చేసి ట్రై చేస్తా. అయితే అయింది, లేకపోతే లేదు. ఏది మీకైనా, మీకు నచ్చింది మీరు ట్రై చేయండి. అయితే అయింది, లేకపోతే లేదు. అయితే అవుద్ది, లేకపోతే లేదు. ఓకేనా? సో ఏమంటున్నానంటే, ఓకే గైస్. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. See you to next video. Love you guys.